ప్రెస్ న్యూస్కి స్వాగతం. కొత్త ఓటరుతో పాటు ఓటరు జాబితాలో పేరు గల్లంతైన వారు, అర్హత ఉండి నేటికి ఓటు హక్కు రాని వారందరూ కూడా ఫారం 6 ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని పినపాక తహసీల్దార్ అద్దంకి నరేష్ తెలియజేశారు. మంగళవారం ఆయన పినపాక తహసీల్దార్ కార్యాలయంలో మాట్లాడుతూ ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు చేసుకునే విధానాన్ని వివరించారు. ఫారం 6 ద్వారా దరఖాస్తు చేసుకోవాలని ఎన్నికల సంఘం సూచించిందని, సైట్ ఓపెన్ చేసిన తర్వాత ఎడమ వైపు పైన న్యూ రిజిస్ట్రేషన్ ఫర్ జనరల్ ఎలక్షన్స్ అని కనిపిస్తుందన్నారు. ఫామ్ 6 ఓపెన్ చేస్తే మొబైల్ నంబర్, పాస్వర్డ్ వస్తుందని, క్యాప్చా ఎంటర్ చేసి ఓటీపీ కోసం రిక్వెస్ట్ చేయాలన్నారు. ఓటీపీ వచ్చిన తర్వాత ఫారం 6 పూర్తి చేయాలి. ఇందుకోసం పాస్పోర్ట్ సైజు ఫోటో, అడ్రస్, పుట్టిన తేదీని ధృవీకరించే పత్రాలు ఉండాల్సి అవసరం ఉంటుందని, ఆ వివరాలు అప్లోడ్ చేస్తే సరిపోతుందని, వివరాలు సరిగ్గా ఉన్నాయో లేదో చూసుకొని సబ్మిట్ చేయాలని సూచించారు. ఫామ్ నెంబర్ 8 ద్వారా మార్పులు సైతం చేసుకోవచ్చని తెలిపారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తహసీల్దార్ తెలిపారు.